హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం కొత్త సంవత్సరంలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ న్యూ ఇయర్లో చాలా కొత్త గ్యాడ్జెట్స్ కూడా లాంచ్ అయ్యాయి. ఈ గ్యాడ్జెట్ మెయిన్ ఫోకస్ ఏమిటంటే మన లైఫ్ను సింపుల్ మరియు ఈజీగా చేయడం. ఇప్పుడు అలాంటి 5 క్రియేటివిటీ గ్యాడ్జెట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, క్యూబీనోట్. ఈ చిన్న గ్యాడ్జెట్ స్టూడెంట్స్తో పాటు ఎలాంటి పర్సన్కి యూజ్ అవుతుందంటే ఎవరైతే చాలా ఫైల్స్తో వర్క్ చేస్తారో వాళ్ళకి. ఫైల్స్ లేదా బుక్స్, నోట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని మేనేజ్ చేసి పెట్టడం చాలా కష్టం. ఏదైనా పర్టికులర్ ఫైల్ని వెతకాలి అనుకున్నప్పుడు మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ క్యూబీనోట్ని యూజ్ చేయవచ్చు. క్యూబీనోట్ చిన్న చిన్న నోట్స్ని ఇన్స్టెంట్లీ ప్రింట్ చేస్తుంది. ఈ నోట్స్ స్టిక్కీగా కూడా ఉంటాయి, అంటే వీటిని ఎక్కడైనా స్టిక్ చేయవచ్చు. వీటికైతే సపరేట్లీ గ్లూ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎవరికైతే ఎఫెక్ట్లీ మరియు కమ్యూనికేటివ్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. క్యూబీనోట్తో టెక్స్ట్, డ్రాయింగ్, పిక్చర్స్ మరియు ఐడియాస్ని కూడా ప్రింట్ చేయవచ్చు. అది కూడా డైరెక్ట్లీ ఫోన్తో. ఇలాంటి స్టిక్కీ నోట్స్ని ప్రింట్ చేసి మీరు మీ వస్తువుల్ని చాలా బెటర్ వేలో, ఒక వెల్ ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవచ్చు. ఇది సైజులో కూడా చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని క్యారీ చేయడం చాలా ఈజీ అవుతుంది. బేసికలీ వస్తువులను ఆర్గనైజ్డ్ చేసి పెట్టే అవసరం ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లో ఉంటుంది. క్యూబీనోట్తో ఆ పనిని ఈజీగా చేసుకోవచ్చు. నెంబర్ 2, వావ్ క్యూబ్ సిస్టమ్. క్యూబ్ గురించి మాట్లాడితే మన మైండ్లో అన్నిటికంటే ముందు రూబిక్ క్యూబ్ గుర్తొస్తుంది. దాంట్లో మనం డిఫరెంట్ కలర్స్ని అయితే చూడొచ్చు. దాంట్లో డిఫరెంట్ కలర్స్ని ఒక ప్యాటర్న్గా అరేంజ్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతిదీ స్మార్ట్ అవుతుంది. హూక్ క్యూబ్ కూడా ఒక స్మార్ట్ క్యూబ్. ఇది బేసికలీ ఒక ఎలక్ట్రానిక్ గేమింగ్ సిస్టమ్. ఇది ఒక క్యూబ్ షేప్లో ఉంటుంది. చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. దీంట్లో ఉన్న హై క్వాలిటీ స్క్రీన్ వల్ల దీంట్లో ఆడే గేమ్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. దీని యాప్ స్టోర్ నుండి చాలా న్యూ గేమ్స్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఒక స్టైలిష్ మరియు హైటెక్ డివైస్గా ఉంటుంది. ఇది సైజులో కూడా చాలా చిన్నగా ఉంటుంది. దానివల్ల మీరు దీన్ని ఎక్కడికైనా మీతో ఈజీగా తీసుకువెళ్ళవచ్చు. చూడ్డానికి కూడా ఇది ఆసమ్గా అనిపిస్తుంది. దీంతో మీరు బోర్ కూడా ఫీల్ అవ్వరు, ఎందుకంటే దీంట్లో చాలా గేమ్స్ ఉంటాయి. ఓవరాల్గా గైస్, మీరు ఒకవేళ క్లాసిక్ క్యూబ్తో మీకు బోర్ అయితే ఈ అడ్వాన్స్డ్ క్యూబ్ మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. నెంబర్ 3, ఈ స్నేకర్స్ బై వాల్యూక్స్. స్నేకర్స్ గురించి మాట్లాడితే అవి మన అవుట్ఫిట్తో మ్యాచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ప్రతిసారి మ్యాచ్ అవ్వడం పాసిబుల్ కాదు, ఎందుకంటే ప్రతి అవుట్ఫిట్ డిఫరెంట్ థీమ్ మీద బేస్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఒక సొల్యూషన్ ఏమిటంటే, ఒకవేళ స్నేకర్స్ చాలా యూనిక్ మరియు నెక్స్ట్ లెవెల్గా ఉంటే వాటిని ఎటువంటి అవుట్ఫిట్తోనైనా వేసుకోవచ్చు. దాంతో ఒక మంచి లుక్ వస్తుంది. ఈ పనిని ఈ స్నేకర్స్ పర్ఫెక్ట్లీ చేస్తాయి, ఎందుకంటే దీని వెనక సైడు ఒక ఎల్ఈడి డిస్ప్లే స్క్రీన్ ఉంటుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే నార్మల్లీ మనం వీటిని వేసుకొని నడవడం వల్ల మరియు రన్ చేయడం వల్ల ఈ స్నేకర్స్కి ఫోల్డ్ పడినా దీని స్క్రీన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుంది. ఈ ఎల్సిడి స్క్రీన్ మీద మీరు ఎలాంటి టెక్స్ట్ కావాలనుకుంటే ఆ టెక్స్ట్ని అయితే డిస్ప్లే చేయవచ్చు. దానికోసం మీరు దీని యాప్ని అయితే యూజ్ చేయవచ్చు. దీని యాప్లో మీరు చాలా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ స్నేకర్స్ దీని చుట్టుపక్కల వచ్చే మ్యూజిక్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. ఇవైతే చాలా అట్రాక్షన్గా ఉంటాయి మరియు చాలా స్టైలిష్గా కూడా ఉంటాయి. నెంబర్ 4, క్యానియన్ గ్రెయిల్ ఆన్. ఈ బైక్ గురించి మాట్లాడితే చాలా లిమిటెడ్గా ఉంటాయి. కానీ ఏదైనా ఈ బైక్ అన్నెవర్ టెరైన్ మీద నడుస్తుంది అని అంటే అందరూ మ్యాక్సిమం దాని ఆన్సర్ నో అని అంటారు. కానీ క్యానియన్ గ్రిల్ ఆన్ని టఫ్ టెరైన్ మరియు టఫ్ రోడ్స్ మీద నడిచేలాగా తయారు చేశారు. అందుకే ఇది ఈ గ్రావిల్ బైక్ అవుతుంది. ఇది చాలా డిఫరెంట్ సైజులో ఉంటుంది. మీరు మీ హైట్ని మరియు మీ కంఫర్ట్ని బట్టి బెస్ట్ సైజ్ ఈ బైక్ని చూస్ చేసుకోవచ్చు. ఈ బైక్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దీనివల్ల దీన్ని చాలా టఫ్ రోడ్స్ మీద నడిపినా కూడా దీని హ్యాండిలింగ్ మరియు బ్యాలెన్సింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. అందుకే ఇది చాలా హై స్పీడ్ని అటెండ్ చేస్తుంది. బేసికలీ ఈ బైక్స్లో 3 పాయింట్స్ మీద ఫోకస్ చేశారు. అవి స్పీడ్, పవర్ మరియు హ్యాండిలింగ్. ఈ 3 పాయింట్స్తో ఈ బైక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే దీన్ని లాంగ్ డిస్టెన్స్ అడ్వెంచర్స్ కూడా దీన్ని అయితే తీసుకెళ్తారు. అలాగే ఫారెస్ట్ ఏరియాలో కూడా దీన్ని అయితే ఈజీగా యూజ్ చేయవచ్చు. ఈ బైక్ అయితే ఎలాంటి స్టఫ్ సిచ్యువేషన్లో అయినా ఇది ఈజీగా హ్యాండిలింగ్ చేస్తుంది. ఓవరాల్గా ఇది ఒక ఎలాంటి బైక్ అంటే ఇది అడ్వెంచర్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. నెంబర్ 5, స్కిన్నర్స్ 2.0. షూస్ మరియు సాక్స్ గురించి మాట్లాడితే షూస్ ప్రొటెక్షన్ని, సాక్స్ కంఫర్టబుల్ని ప్రొవైడ్ చేస్తాయి. కానీ రెండింటిని ఒకేసారి వేసుకుంటే కంఫర్ట్ కొంచెం తగ్గుతుంది. కానీ స్కిన్నర్స్ 2.0లో ఈ ప్రాబ్లం ఉండదు. ఇది అల్ట్రా పోర్టబుల్ 4-in-1 ఫుట్వేర్గా ఉంటుంది. ఇది సాఫ్ట్ కంఫర్ట్ని మరియు షూస్ ప్రొటెక్షన్ని రెండింటిని ప్రొవైడ్ చేస్తుంది. బేసికల్లీ దీన్ని మీరు మినిమలిస్ట్ ఫుట్వేర్ అనవచ్చు. ఇవైతే చాలా లైట్ వెయిట్గా ఉండడంతో పాటు వెదర్ ప్రూఫ్ మరియు డ్యూరబిలిటీగా ఉంటాయి. వీటిని అయితే అడ్వెంచర్స్ కోసం అయితే వేసుకుంటారు. మీరు యాకింగ్ లేక ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ కోసం వెళ్తే టఫ్ టెరైన్స్లో ఫిట్ని కంప్లీట్లీ ప్రొటెక్ట్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇది రన్నింగ్ మరియు అన్ని పర్పస్ కోసం అయితే మీకు యూజ్ అవుతుంది.
ఇవి చాలా స్లీక్గా ఉంటాయి. వీటిని వేసుకొని మూవ్ చేస్తుంటే న్యాచురల్ టైప్ ఫీలింగ్ వస్తుంది. ఈ స్నిక్కర్స్ 2.4 మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.